రొమాంటిక్ ప్లేస్ అయిన వెన్నిస్ 3 మైళ్ళ దూరంలోనే వరల్డ్స్ మోస్ట్ హాంటెడ్ ఐలాండ్ ఉందని ఎంతమందికి తెలుసు? ఆ ఐలాండ్కి బోట్స్ వెళ్ళవు, షిప్స్ వెళ్ళవు, ఫిషర్ మ్యాన్ కూడా వెళ్ళరు. ఆ ఐలాండ్ పేరే పొవేలియా. అక్కడ గాలిలో 1,60,000 మంది ఆత్మలు కలిసిపోయాయి. అది ఒక ఐలాండ్ కాదు, గ్రేవ్యార్డ్. 1700s బ్లాక్ ప్లేగ్ అనే అంటువ్యాధి విపరీతంగా వ్యాపిస్తూ ఉంటే అక్కడ గవర్నమెంట్కి ఏం చేయాలో తెలియక క్వారంటైన్ అనే పేరుతో ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆ ఐలాండ్కి తీసుకెళ్లి సజీవ దహనం చేసేవాళ్ళు. వాళ్ళ చావు కేకలు చుట్టుపక్కల ఉన్న బురానో ఐలాండ్ వరకు వినిపించేవాళ్ళ. ఇది జరిగిన 200 years తర్వాత అక్కడ హాస్పిటల్లో ఒక డాక్టర్ మెంటల్లీ ఇల్ పేషెంట్స్ మీద ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. కనీసం అనస్థీసియా కూడా ఇవ్వకుండా బాడీ పార్ట్స్ కట్ చేసేవాడు. సడన్ గా ఏమైందో ఏమో తెలియదు, అక్కడ ఇల్లీగల్ గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్న డాక్టర్ ఈ టవర్ నుంచి దూకి చనిపోయాడు. ఆ డాక్టర్ సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా చంపేశారా? ఇప్పటి వరకు అది ఒక మిస్టరీ. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అక్కడ చాలా స్ట్రేంజ్ సౌండ్స్ వస్తున్నాయని వాళ్ళ డాక్యుమెంటరీస్ లో చెప్పారు. ఫైనల్ గా 1960s ఇటలీ గవర్నమెంట్ ఆ ప్లేస్ కి వెళ్ళడాన్ని బ్యాన్ చేసింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కంప్లీట్ గా ఇల్లీగల్. ఇప్పటికీ ఆ ఐలాండ్ చుట్టుపక్కల తిరిగే ఫిషర్ మ్యాన్ చెప్తారు, అక్కడ రాత్రిపూట ఏవో చావు కేకలు వినిపిస్తుంటాయంట. ఆ హాస్పిటల్లో ఇప్పటికీ ఎవరో నైట్ టైం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంట. ఈ ఐలాండ్ గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఇలాంటి స్టోరీస్ వినాలి అనుకుంటే ఫాలో రీలోడూస్ అని.